భక్తి అంటే ఏంటి? కేవలం పూజలు, ఆచారాలా? లేక అంతకు మించిందా? సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన గాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం కథ కాదు, నియమాల్ని మించిన స్వచ్ఛమైన భక్తికి, తరగని నిరీక్షణకు నిలువుటద్దం. ప్రాచీన గ్రంథం శ్రీ శబరి చరితము ఆధారంగా శబరి అనే ఒక సామాన్య భక్తురాలు దైవానుగ్రహాన్ని ఎలా పొందిందో చూద్దాం రండి. ఇదిగోండి, మనం ఈరోజు చూడబోయే కథకు మూలం ఇదే, శ్రీ శబరి చరితము. ఈ గ్రంథంలోనే శబరి అచంచల భక్తి గురించి, ఆమె నిరీక్షణలోని మాధుర్యం గురించి మన కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. ఓకే, మరి శబరి ప్రయాణాన్ని మనమొక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా శబరి ఎవరు, ఆమె పరిచయం, ఆ తర్వాత శ్రీరాముని కోసం ఆమె ఎదురుచూపు, తర్వాత వాళ్ళిద్దరి దివ్య దర్శనం ఎలా జరిగింది, ఆమె భక్తితో చేసిన అర్పణ ఏంటి, మరి చివరగా దానికి ఫలంగా ఆమెకు మోక్షం ఎలా లభించింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. అసలు ఎవరి శబరి? ఆమె కథ నేపథ్యమేంటి? ఇక్కడ మనం చూస్తున్న ఈ పంక్తుల్లోనే కథ మొదలవుతుంది. శబరి మతంగ మహర్షి అనే ఒక గొప్ప ఋషి శిష్యురాలట. అయితే తన జీవితం చివరి దశలో ఉన్న ఆ మహర్షి ఆమెకు ఒకే ఒక్క పని అప్పగించారు. అదేంటంటే, శ్రీరాముడు ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తాడు, ఆయన వచ్చేంతవరకు ఎదురుచూస్తూ ఉండు అని. అంటే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. శబరి మొత్తం జీవితానికి ఒకే ఒక లక్ష్యం నిర్దేశించబడింది. ఒక్కటే లక్ష్యం. అదొక దివ్యమైన కలయిక కోసం, జీవితాంతం అచంచలమైన విశ్వాసంతో ఎదురుచూడటం. ఊహించండి, ఎంతటి నిబద్ధతో. సరే, గురుగారైతే చెప్పారు. మరి ఆమె ఆ ఆదేశాన్ని ఎలా పాటించింది? సంవత్సరాల తరబడి ఆమె ఎదురుచూపులు ఎలా సాగాయి? అసలు అది కేవలం ఎదురుచూడ్డమేనా, లేక అందులో ఇంకా ఏమైనా ఉందా? అదే, ఆమె నిరీక్షణ అంటే ఖాళీగా కూర్చోడం కాదు. అది ఒక క్రియాశీలమైన భక్తి. ఆమె ప్రతిరోజూ ఒక యజ్ఞంలా గడిపింది. ఈ గ్రంథంలో ఆమె దినచర్యను ఎంత అద్భుతంగా వర్ణించారంటే, ఆమె బ్రతికిన ప్రతిక్షణం రాముడి కోసమే అన్నట్టుగా ఉంటుంది. చూడండి, ఆమె దినచర్య ఇది. తెల్లవారుజామునే లేవటం, ఆశ్రమం దారులన్నీ శుభ్రం చేయటం, పూలతో అలంకరించటం, అడవిలోకెళ్ళి మంచి మంచి పళ్ళు, దుంపలు సేకరించటం. ఆ తర్వాత కళ్ళు దారిమీదే ఉంచి ఎదురుచూడటం. ఒక్కరోజూ 2 రోజులు కాదు, దశాబ్దాలు, ప్రతిరోజూ ఇదే పని. ఆమె నమ్మకం చూడండి, ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఈరోజే రాముడు వస్తాడేమో అన్న ఆశతో ప్రతిరోజూ ఆశ్రమాన్ని సిద్ధం చేసేది. దీన్నే అంటారు అచంచల భక్తి. ఇక అంతటి భక్తి, అంతటి నిరీక్షణ వృధా అవుతుందా? అవ్వదు. ఆ రోజు రానే వచ్చింది. ఆమె జీవితకాల నిరీక్షణకు ఫలం దక్కే ఆ దివ్యమైన క్షణం రానే వచ్చింది. అవును, చివరికి ఆ క్షణం రానే వచ్చింది. సంవత్సరాల తపస్సు ఫలించింది. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆ ముసలమ్మ ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని గ్రంథంలో ఇలా వర్ణించారు. ఒక్కసారి ఆలోచించండి, జీవితాంతం ఎవరికోసమైతే ఎదురుచూసిందో ఆ దైవమే కళ్లముందు నిలబడితే ఎలా ఉంటుంది? ఆమె ఆనందానికి హద్దుల్లేవు. వారి పాదాల మీద పడిపోయింది. ఆమె కళ్లనుంచి వస్తున్న ఆనంద భాష్పాలతోనే వారి పాదాలను కడిగింది. ఆమె భక్తి అంత స్వచ్ఛమైనది. తన జీవితకాల తపస్సు మొత్తానికి పరాకాష్ట బహుశా ఇదేనేమో. సరే, ఇక శబరి కథలో చాలా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. మనందరికీ బాగా తెలిసిన ఘట్టం ఇది. ఆమె సమర్పించిన ఆ నైవేద్యం భక్తి అనే పదానికి ఒక కొత్త అర్థాన్నిచ్చింది. ఆమె సమర్పించిన నైవేద్యం నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఆమె భక్తిలో ఉన్న స్వచ్ఛత, దాని లోతు ఈ ఒక్క ఘట్టంతో మనకర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంక్తులు ఆమె ప్రేమ ఎలాంటిదో, ఆమె సమర్పణ ఎలాంటిదో వివరిస్తాయి. అడవిలో తాను సేకరించిన పళ్లను సమర్పించింది. కాని ఇక్కడే ఉంది అసలు విషయం. కేవలం తియ్యటి పళ్ళు మాత్రమే ఇవ్వాలని. ప్రతీ పండును ముందు తను రుచి చూసింది. ఏది పరిపూర్ణంగా తీపిగా ఉందో అది మాత్రమే రాముడికిచ్చింది. మామూలుగా చూస్తే, లౌకికంగా చూస్తే ఇది తప్పు, అపవిత్రమైన పని. కాని ఇక్కడే అసలు వైరుధ్యం మనం కనిపిస్తుంది. సంప్రదాయం ప్రకారం ఎంగిలి పెడితే అపవిత్రం, దేవుడికి పెట్టకూడదు. కాని శబరి ఉద్దేశ్యం అది కాదు కదా. తన దేవుడికి అత్యంత మధురమైన పండు మాత్రమే ఇవ్వాలన్నది ఆమె తపన. అచ్చముగ తల్లి ప్రేమలాంటిది. ఆమెకు నియమం కన్నా ప్రేమ ముఖ్యం. ఈ కథకు గుండెకాయలాంటి విషయమిదే. లౌకిక అర్పణకు, భక్తితో చేసే అర్పణకు మధ్య తేడా చూడండి. లౌకిక అర్పణ అంటే బాహ్య శుభ్రత, నియమాల మీద దృష్టి పెడుతుంది. కాని భక్తితో చేసే అర్పణకు ముఖ్యం లోపలున్న స్వచ్ఛత, ప్రేమ. ఒకచోట వస్తువునెవ్వరూ తాకకూడదంటారు, ఇంకోచోట ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉండాలి అంటారు.
అందుకే శ్రీరాముడు ఆ బయటకు కనిపించే పనిని చూడలేదు, దాని వెనుకున్న ఆ నిష్కల్మషమైన ప్రేమను, ఆ స్వచ్ఛమైన హృదయాన్ని చూశాడు. మరి ఇంతటి నిష్కల్మషమైన భక్తికి ఏం ఫలం లభించింది? నియమాలను పక్కనపెట్టి ప్రేమనే ప్రధానం చేసిన ఆ భక్తురాలికి దైవం ఎలా స్పందించింది? ఇక శబరి జీవిత ప్రయాణం తన గమ్యాన్ని చేరుకుంది. ఆమె భక్తికి, ఆమె నిరీక్షణకు ఎలాంటి ప్రతిఫలం లభించిందో చూద్దాం. ఆమె ఆ నిష్కల్మష భక్తికి శ్రీరాముడు ఎలా స్పందించాడో ఈ పంక్తులలో స్పష్టంగా ఉంది. ఆయన ఆమెతో నేరుగా పలికిన ఈ మాటలు భక్తి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలు లాంటివి. ఆయన ఆమె రుచి చూసిన ఆ పళ్లను ఎంతో సంతోషంగా తిన్నాడు. అంతేకాదు, ఆమె స్వచ్ఛమైన మనసుని ప్రశంసించాడు. దీనితో మనకేమర్థమవుతోంది? ఆయనకు కావలసింది బయట ఆచారాలు కాదు, లోపల ఉన్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఆమె జీవితకాల నిరీక్షణకు, ఆ అచంచల భక్తికి ప్రతిఫలంగా ఆయన ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. అదే అంతిమ ఆధ్యాత్మిక విముక్తి. చివరగా ఈ శ్లోకం కథ సారాంశాన్ని చెబుతోంది. ఈ కథ మొత్తం మనకొక లోతైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, నిజమైన భక్తికి ఎలాంటి హద్దులు లేవు. నియమాలు, ఆచారాలు, కులం, వయస్సు ఇవేవీ అడ్డంకి కాదు. స్వచ్ఛమైన హృదయంతో చేసే సమర్పణ అదే దేవుణ్ణి చేరడానికి అత్యున్నతమైన మార్గం. శబరి కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే.